తెలుగు భాషా చరిత్ర ప్రొఫెసర్ వెలమల సిమన్న గారు రచించారు. ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. మనకు టెట్కి, డిఎస్సికి చాలా ఉపయోగకరము. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అయితే దీనిలో భాగంగా మనం లోకనిరుక్తి నేర్చుకుందాము. కొంతమంది తనకు బాగా పరిచయమైన పదాలని తనకు పరిచయం లేని పదాలతో స్థానంలో చేర్చి వ్యవహరిస్తూ ఉంటారు. తద్వారా ఆ పరిచితమైన పదము సామాన్య బహు వ్యవహారంలో బహుళ ప్రాచుర్యం పొందుతుంది. అంటే కొత్తగా ఆ పదము కల్పించబడుతుందన్నమాట. ప్రజలు తమకున్న జ్ఞానముతో ఆ పదము, ఆ అక్షరాన్ని కొద్దిగా అటు ఇటు మారుస్తూ ఉంటారు. ఇలాంటి మార్పులను లోకనిరుక్తి అంటారు. దీన్ని జననిరుక్తి అని కూడా అంటారు. జనంలో వ్యవహారంలో వస్తుంది కాబట్టి లోకనిరుక్తి చూద్దాము. ఏ పదాలు ఉంటాయో. ఓవర్ ఆయిలింగ్, నారద సింహాచలము, మధురవాడ, బోరన్ మిఠాయి, మొక్కజొన్న, చక్రకేళి. చూడండి, ఓవర్ ఆయిలింగ్గా మారింది అంటే ఒక యంత్రాన్ని విప్పి దానిలో భాగాలు నూనె వేసి శుభ్రపరచడము. ఈ పదం తెలియనివాడు ఆయిలింగ్ని ఆయిలింగ్గా మార్చాడు. వ్యవహారంలో ఆయిలింగ్ పదం స్థిరమైంది. నారద సింహాచలము, జన వ్యవహారంలో నార్త్ సింహాచలం, నారద సింహాచలంగా మార్చడం జరిగింది. నార్త్ సింహాచలం ఒక రైల్వే స్టేషన్ పేరు. నార్త్ అనే పదము తెలియనివారు నారదగా మార్చడం జరిగింది. అంతేకాక ఈ పదానికి వ్యుత్పత్తి, అర్థం కూడా కల్పించారు. నారదుడు ఆకాశం నుంచి దిగి కొండ మీదకు నడిచి వెళ్ళాడని, అందుచేత ఇది నారద సింహాచలంగా మారిందని చెప్పడం జరుగుతుంది. మధురవాడ, ఈ శబ్దం మధురవాడ, మధుర అనే నగరాన్ని ఆనుకుని ఉన్న చిన్న గ్రామం అని అర్థము. ఈ పదము అవగాహన లేని వాళ్ళు మధుర అనే శబ్దమును తప్పుగా భావించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మధురతో చేర్చి మధురవాడ అని పెట్టడం జరిగింది. బోరన్ మిఠాయి, బోరన్ వీటా, పొడి చాలా తీయగా ఉంటుంది. వీటా అనే పదం తెలియని వారు దాని రుచిని బట్టి వీటాను మిఠాయిగా భావించడం జరిగింది. బోరన్ మిఠాయి. మొక్కజొన్న, మొక్కజొన్న అయింది. మక్కా నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యింది. మక్కా జొన్న. తెలియని వారు మక్కా అనే పదము అనుకుని దానికి బదులుగా మొక్క అని వాడడం జరిగింది. చక్రకేళి, చక్రకేళి అయ్యింది. దీన్ని తీయని అరటిపండు అని అర్థము. ఇక్కడ చక్కెర బదులు చక్కెర వాడారు. ఇలాంటి అరుంధతి, అరంజ్యోతి అనే అర్థపరిమాణ స్వరూప స్వభావాలు తీరుతెన్నులు ఇవి. భాష అనేక ముఖాలుగా అభివృద్ధి చెందుతూ వ్యవహార భాషావేత్త ప్రయోగంలో ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని అన్వేషిస్తూ ఉంటుంది. అర్థపరిమాణం సాక్ష్యంగా నిలుస్తుంది. నేడు భాషాశాస్త్రంలో ఒక ప్రత్యేక శాస్త్రంగా వెలుగొందుతుంది. పరిశోధకుల దృష్ట్యా ఆకర్షిస్తూ ఈ విభాగము అర్థపరిమాణము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ యొక్క వీడియో చూసినందుకు. నేర్చుకోండి, మార్కులు సంపాదించండి. ఇది 2022లో ఒక బిట్ ఇవ్వడం జరిగింది. లోకనిరుక్తి కంపల్సరీ బిట్ ఇది. నేర్చుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదములు.